గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారికి, గ్రామ పెద్దలందరికీ, ఆ తోటి ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుని మనం ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలాంటి తేడాలు లేకుండా, ఎలాంటి భేదాలు, కుల మత జాతి వర్ణ లింగ ఏ భేదం లేకుండా సెలబ్రేట్ చేసుకునే మన జాతీయ పండుగలు రెండే ఉన్నాయి. ఒకటి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, రెండవది గణతంత్ర దినోత్సవం. ఈరోజు మనం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి అమర యోధుల వీర యోధులని ఒకసారి మనసులో స్మరించుకోవడం, వాళ్ళ ఆశయాలకి వాళ్ళందరినీ మనం పూర్తిగా తీసుకొని దాంట్లో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీకు ఒక జాతీయ నాయకుడి ఒక చిన్న కథ చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. మనందరికీ భగత్ సింగ్ గారు తెలుసు. ఆయన చాలా గొప్ప వీరు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన గురించి ఒక చిన్న స్టోరీ. ఆయనకి 12-13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మనసులో ఒక గొప్ప ఆలోచన వస్తుంది. దానికి కారణం జలియన్ వాలాబాగ్ ట్రాజెడీ, జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఆ రోజు ఒక మీటింగ్ సమావేశంలో మన భారతీయులందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో మాట్లాడుతున్నప్పుడు వారి పైన ఆంగ్లేయులు అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి దానిలో 1000 మందికి పైగా అందరినీ కాల్చి చంపడం జరిగింది. ఆ సంఘటనని చూసి చలించిపోయిన ఒక చిన్న విద్యార్థి, ఒక పసి బాలుడు, 12-13 సంవత్సరాల బాలుడు, ఆయన మనసులో ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఇంత క్రూరంగా వీళ్ళందరూ మనల్ని చంపుతుంటే మనం వాళ్ళని ఎందుకు భరించాలి? వీళ్ళపైన తిరుగుబాటు చేయాల్సిందే, వీళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టి మనకి స్వాతంత్రం తీసుకొచ్చుకోవాలన్న గొప్ప ఆలోచన ఆయన మనసులో వస్తుంది. కానీ దాన్ని అలాగే మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి స్వాతంత్రం కోసం అహర్నిశలు ఆలోచన చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఒకరోజు ఆయన పార్లమెంటు పైన భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు ముగ్గురు కలిసి పార్లమెంట్లో ఒక చిన్న బాంబు దాడి చేశారు. బాంబు దాడికి కారణం ఏంటంటే అప్పుడు ఒక స్లోగన్ ఇస్తారు, మూర్ఖులకి జ్ఞానోదయం రావాలి అంటే ఒక పెద్ద శబ్దం జరగాలి. ఈ నినాదంతో పార్లమెంట్లో బాంబు వేయడం జరుగుతుంది. కానీ దాంట్లో ఎవరికి ఏ చిన్న గాయం కూడా కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎవరినో చంపాలని కాదు, వాళ్ళందరికీ జ్ఞానోదయం చేయాలి. ఆ సంఘటన నుంచి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు బంధించి వాళ్ళ ముగ్గురికి ఉరిశిక్ష అధికారాలు చేస్తారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఆయనకి ములాఖత్ వస్తుంది, అంటే ఆయన చూడడానికి వస్తుంది. భగత్ సింగ్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమంటాడంటే, మీరు ఒక చిన్న సైన్ చేయండి, ఒక అప్లికేషన్ పైన సైన్ చేస్తే నేను గాంధీ గారితో మాట్లాడి మిమ్మల్ని ఎలాగైనా బయటికి రావడానికి ప్రయత్నం చేశానని భగత్ సింగ్ వాళ్ళ ఫాదర్ ఆయనతో మాట్లాడుతుంది. కానీ దానికి భగత్ సింగ్ ఒప్పుకోడు. నేను బయటికి రావడం నాకు ఇష్టం లేదు, నేను బయటికి రాకుండా ఇక్కడే వాళ్ళు వేసినటువంటి శిక్షని అనుభవించాలి, దానికి చాలా పెద్ద కారణం ఉంది, నా చావుతోనైనా స్వాతంత్రం రావాలి అని చెప్పి ఒక మహోన్నతమైన సంకల్పాన్ని ఆయన మనసులో తీసుకొని బయటికి రావడానికి అంగీకరించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఉరిశిక్ష ఖరారు చేసినప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టుకుంటారు జడ్జి గారు, సార్ మాకు ఒక చిన్న విన్నపం ఉంది, దానికి అంగీకరించండి అంటే వాళ్ళు సరే అని చెప్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు బాంబు వేయడానికి సంబంధించింది కొన్ని ట్రయల్స్ జరుగుతాయి, అంటే వాదోపవాదాలు జరుగుతాయి కోర్టులో. అప్పుడు ఏం చేయాలి? ఈ బాంబు తయారు చేసే విధానాన్ని మేము మీతో చెప్తున్నప్పుడు అది దేశంలో ఉన్న ప్రజలందరూ వినేటట్టుగా మీరు మాకు రేడియో ఫెసిలిటీ కల్పించండి అంటే దానికి అందరూ ఒప్పుకుంటారు. దాన్ని అక్కడ ఉన్న ట్రయల్స్ అన్నింటినీ కోర్టులో జరుగుతుంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆ బాంబు తయారు చేసే విధానాన్ని దేశ ప్రజలందరికీ తెలిసేటట్టుగా పూసగుచ్చినట్టుగా ఒక్కొక్క దాన్ని వివరిస్తూ ఉంటారు. అంటే దాని నుంచి చాలా మంది బాంబు తయారీ విధానాన్ని నేర్చుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర్యం తీసుకురావాలి. సో దానికోసం ఆయన బాంబు తయారీ విధానాన్ని
ప్రజలందరికీ చెప్పడానికి కోసం ఆయన ఉరికంబాన్ని ఎక్కడానికి కూడా సిద్ధమై దాని నుంచి ఆయన ఉరికంబాన్ని స్వీకరించి ఈరోజు మన అందరి మనసులో నిలిచిపోయారు. ఈ సంఘటన చెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే, ఆయన అంత చిన్న వయసులో ఒక గోల్ పెట్టుకున్నాడు, ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు. దానికోసం ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఇట్లాంటి మహోన్నతమైన వ్యక్తుల నుంచి మనమే నేర్చుకోవాలి. మన ప్రాణ త్యాగం చేయకపోయినా మన దేశం కోసం, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. మనందరికీ ఒక గోల్ పెట్టుకోవాలి. చిన్న వయసులో గోల్ పెట్టుకొని దానికి అనుగుణంగా మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని ఆ గమ్యంలో నడుస్తారని అందరూ అలాగే ఉండాలని ఆశిస్తూ ఇంతకు నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.